ఇక మరొక వైపు హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ అలాగే కొనసాగుతోంది. చౌటుప్పల్ దగ్గర వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు లైవ్ లో. ఓవర్ టు విజయ్ భాస్కర్. సంక్రాంతి పండుగను తమ సొంత ఊళ్ళో జరుపుకోవడానికి పట్నం విడిచి పల్లెలకు జనం కావడంతో 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. వరుసగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. మనం విజువల్స్ లో చూడవచ్చు. చౌటుప్పల్ పట్టణంలో వాహనాలన్నీ కూడా బారులు తీరాయి. 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వరుసగా 3వ రోజు ఈ రద్దీ కొనసాగుతుంది. దాదాపుగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు అంచనా వేస్తా ఉన్నారు. గత ఏడాది సంక్రాంతి సమయంలో దాదాపుగా 1,80,000 వాహనాలు వెళ్లినట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈసారి అదనంగా మరొక 30 నుంచి 35,000 వాహనాలు ఈసారి సంక్రాంతి పండుగకి 65 నెంబర్ జాతీయ రహదారి వెంట ప్రయాణించే అవకాశం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ జాతీయ రహదారి వెంట వెళ్లే వాహనాల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ కూడా వాహనదారులు ఇబ్బంది పడకుండా, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇటు ఎక్కడైతే రోడ్డు క్రాస్ చేసే అవకాశం ఉంటుందో, అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు మూసేశారు. యాదాద్రి రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన యాదాద్రి జోన్ పోలీసులు అంతా కూడా రోడ్లపైనే ఉన్నారు. దాదాపుగా ట్రాఫిక్ సివిల్ పోలీసులు అంతా కూడా రోడ్లపైనే ఉండి ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ని నియంత్రిస్తూ రెగ్యులేట్ చేస్తూ వాహనాలను పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం నడిబొడ్డు నుంచి 65 నెంబర్ జాతీయ రహదారి వెళ్తున్న నేపథ్యంలో ఇటు పట్టణవాసులకు ఇబ్బందులు కలగకుండా, జాతీయ రహదారి వెంట వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లయితే చేశారు. ట్రాఫిక్ని పూర్తిగా రెగ్యులేట్ చేస్తూ స్లోగా వాహనాలు పంపిస్తున్న నేపథ్యంలో గడిచిన 3 రోజుల నుంచి కూడా చౌటుప్పల్ పట్టణంలో వాహనాలన్నీ కూడా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే జాతీయ రహదారి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మున్సిపాలిటీలో కానీ మండల హెడ్ క్వార్టర్ నుంచి ఉందో అక్కడ మాత్రం కొంత ఇబ్బందులు అయితే స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆ ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఇటు పోలీస్ యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఎక్కడైనా ఆ అనాథరైజర్గా రోడ్డుకి ఎడమ వైపు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపకుండా ట్రాఫిక్ జామ్కు కారణం కాకుండా అయితే పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్ళొద్దు అనేది చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటిస్తూ గమనించుకుంటూ వెళ్ళాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గత ఏడాది కంటే 30 నుంచి 35,000 వాహనాలు అధికంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా వాహనాలు అన్నీ కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, విజయవాడ వైపు, ఇటు రాజమండ్రి వైపు, అద్దంకి నార్కట్పల్లి వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా చౌటుప్పల్లోనే అంటే ఇటు విజయవాడ వైపు కావచ్చు, రాజమండ్రి వైపు వెళ్లే వాహనాలు, ఖమ్మం వెళ్లే వాహనాలన్నీ కూడా ఖచ్చితంగా చౌటుప్పల్ దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి యాదాద్రి జోన్ పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆ రోడ్డు కూడా డివైడ్ అవుతుంది. అద్దంకి వెళ్లే వారికి సపరేట్గా ఒక నార్కట్పల్లి స్టేట్ హైవే ఉంది. సూర్యాపేటకి వెళ్ళిన తర్వాత ఖమ్మం మీదుగా రాజమండ్రి వెళ్లే వారికి కూడా కొంత వాహనాలు అటు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ రోడ్డు డైవర్షన్ అవుతుంది. ఇక్కడ చౌటుప్పల్లో కనిపించే ట్రాఫిక్ అక్కడ కనిపించదు. ఈ నేపథ్యంలోనే చౌటుప్పల్ వైపు పూర్తిగా ఎక్కడైతే ఇబ్బందులు కలగకుండా, టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు ఆటంకం కలగకుండా పోలీస్ యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదం జరిగితే కనుక ఎవరైతే క్షతగాత్రులు కానీ క్షతగాత్రుల్ని అక్కడి నుంచి తరలించేందుకు అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఆ రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాలను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రత్యేకంగా క్రేన్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా సంక్రాంతి పండుగకి పట్నం విడిచి పల్లెలకు వెళ్తున్న ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెళ్లేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. చౌటుప్పల్ పట్టణంలో దాదాపుగా మనకు కనుచూపు మేర దాదాపు కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. వాహనాలన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి ఉంది. భారీ వాహనాలు ఎప్పుడైతే హైవే మీద వచ్చినప్పుడు కొంత ట్రాఫిక్ జామ్ కాదు, అవి కూడా భారీ వాహనాలు
కారణమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అతి భారీ వాహనాలు వచ్చినప్పుడు పోలీసులు గమనించి వాటిని ఒక హోల్డింగ్ పాయింట్ వద్ద ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అతి భారీ వాహనాలు వెళ్ళేటప్పుడు మాత్రం మరింత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రయాణించే సమయంలో హోటళ్ల వద్ద భోజనం చేయడానికి కావచ్చు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి కావచ్చు, ఇటు వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల కూడా జాతీయ రహదారి వెంట ట్రాఫిక్ జామ్కు ఒక కారణంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 3 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఉంటుంది, వాహనాల రద్దీ ఉంటుంది అనే ఒక స్పష్టత ఉండటంతో ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులు కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇటు సూర్యాపేట జిల్లా పోలీసులు, ఇటు నల్గొండ జిల్లా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి వాహనాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ దాటుకొని వచ్చే వాహనాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు టోల్ ప్లాజా దాటిన తర్వాత కావచ్చు, ఇటు నార్కట్పల్లి అద్దంకి స్టేట్ హైవే దాటిన తర్వాత ఎన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి, ఆ రద్దీ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు గత ఏడాది కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అటువంటి ఘటనలు ఏవి చోటు చేసుకోకుండానే ప్రయాణాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు ఒక యాదాద్రి జోన్లోనే ఇటు చౌటుప్పల్ నుంచి టోల్ ప్లాజా నుంచి కొత్తగూడెం వరకు దాదాపు ఒక 400 మంది పోలీసులు, ఇటు ట్రాఫిక్ కావచ్చు, సివిల్ పోలీసులు 3 విడతలుగా 24 అవర్స్ పనిచేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు చాలా స్పష్టంగా చెప్తారు, సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులంతా కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ తమ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో పాటు తిరిగి రావాలి, క్షేమంగా రావాలి అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. పోలీసులంతా కూడా రోడ్లపైనే ఉన్నారు. ట్రాఫిక్ నిర్వాహకులు, టోల్ ప్లాజా నిర్వాహకులంతా కూడా రోడ్లపైనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాహనాల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్న నేపథ్యంలో ఒకదాని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది. వాహనాలు నెమ్మదిగా 65 నెంబర్ జాతీయ రహదారి వెంట తరలి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.